గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు. బడా గణేశుడి దర్శనాలు ఈ రోజు అర్ధరాత్రి వరకు ముగియనున్నాయి. నిమజ్జన ఏర్పాట్లు చేసుకుంటున్నారు గణేష్ నిర్వాహకులు. 9వ రోజు కావడంతో హుసేన్ సాగర్ తో పాటు చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. ఇక నిమజ్జనాలకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు పోలీసులు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనాలు అర్ధరాత్రి 12 వరకు కొనసాగనున్నాయి. రేపు ఉదయం నుంచి శోభాయాత్ర, నిమజ్జనం ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే గణపతి నిమజ్జనం కోసం శంషాబాద్ నుంచి భారీ క్రేన్ తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ తీరంలో ఉంచారు. శోభాయాత్ర కోసం గణపతిని తీసుకువెళ్లే అతిపెద్ద టస్కర్ విజయవాడ నుంచి తీసుకొచ్చారు. బడా గణేష్ పక్కనున్న కన్యకా పరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహాల తరలింపు కోసం మరో టస్కర్ను రెడీ చేస్తున్నారు. విగ్రహం దగ్గర వెల్డింగ్, షెడ్కర్రల తొలగింపు పనులను రేపు చేయనున్నారు. బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ కోసం 3 టన్నుల స్టీల్ ఉపయోగిస్తున్నామని తెలిపారు ఉత్సవ సమితి సభ్యులు. రేపు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మహాగణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని కదిలించి నిమజ్జనానికి సిద్ధం చేస్తారు. ఈ విగ్రహాన్ని మన భారీ విగ్రహాన్ని టస్కర్ మీద పెట్టడానికి రవి క్రేన్ వారు అరేంజ్ చేస్తారు. సూపర్ క్రేన్ మరియు రవి క్రేన్ వాళ్ళేమో లిఫ్ట్ చేస్తారు, మన ఇక్కడ వినాయకుని పైన పెడతారు. సూపర్ క్రేన్ వాళ్ళు, మోడర్న్ సూపర్ క్రేన్ వాళ్ళేమో అక్కడ అన్లోడ్ చేస్తారు అనమాట వినాయకుడిని. అట్లా రాత్రి వచ్చేస్తుంది క్రేను, ఈ మింట్ కాంపౌండ్ నుండి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత అది ఈ రథము బ్యాగ్ తీసుకొని రథం పైన వినాయకుడు పెడుతుంది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజు భక్తులకు దర్శనమిస్తున్నాడు గణేశుడు. ఖైరతాబాద్ గణేశుడిని తరలించేందుకు విజయవాడ నుంచి భారీ టస్కర్ను తెప్పించారు నిర్వాహకులు. సుమారు 40 నుంచి 50 టన్నుల బరువున్న మహాగణపతి విగ్రహాన్ని భారీ టస్కర్పై ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. టస్కర్పై వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. తొమ్మిదో రోజు కావడంతో హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీలోని చిన్న పెద్ద గణపతులను ట్యాంకు బండకు తరలి వస్తున్నాయి. నిమజ్జనాల కోసం ఇప్పటికే భారీ క్రేన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. నిమజ్జనం కోసం 30,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశారు. నిమజ్జనాలపై అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయకుల నిమజ్జనంతో సందడి నెలకొంది. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే విగ్రహాల నిమజ్జనాలను అనుమతిస్తున్నారు పోలీసులు. 5 ఫీట్ల లోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంచివయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్లో నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం 20 క్రేన్లు ఏర్పాటు చేయగా చివరి రోజు వరకు 40 క్రేన్లు అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. నగరంలో గణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సిటీ అంతటా 20 చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇందుకోసం 134 భారీ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. హుస్సేన్ సాగర్ దగ్గర ప్రజల భద్రత కోసం 9 ప్రత్యేక బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గణేష్ల నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ రెడీ చేశారు పోలీసులు. బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ లో ప్రధాన శోభాయాత్ర జరగనుంది. సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్, ట్యాంక్ బండ్కు మరో మార్గం. ఇక దిల్సుఖ్ నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి లిబర్టీ వద్ద కలుస్తాయని తెలిపారు అధికారులు. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. నిమజ్జనంలో టపాసులు, డీజేలు వాడొద్దని సూచించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఇండ్లలో వృద్ధులు, చిన్నపిల్లలు ఉంటారని డీజేలతో అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. నిమజ్జనాల సమయంలో ప్యాడ్ బ్యాండ్ వల్ల అధిక సౌండ్తో ఇబ్బంది పడుతున్నామని, 100కు కంప్లైంట్స్ చాలా వస్తున్నాయన్నారు. నగరంలో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు సిపి సివి ఆనంద్. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే
ఇది ఏదో పోటీ అనేది కాదు, ఇది ఒక హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు అందరి ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు గత సంవత్సరం కూడా నా సమాచారం ఏంటంటే చాలా మంది యువకులు ఈ టస్కర్ల పైన ఎవరైతే ఉన్నారో అంత గంటల తరబడి వాళ్ళకి డీజే వైబ్రేషన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత నిమజ్జనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రోజులు లేవలేదు, చాలా కొంతమంది చనిపోయారు కూడా. గణేష్ పండుగ నిమజ్జనాలకు ట్యాంకు బండ్ వైపు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి హుస్సేన్ సాగర్ వైపు 600 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేస్తామని తెలిపారు అధికారులు. ట్యాంకు బండ్ చుట్టూ జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అదనపు బస్ సర్వీసులను నడుపుతామన్నారు ఆర్టీసీ అధికారులు. వినాయకుల నిమజ్జనం కోసం సిటీలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.